ఇప్పటి నుంచే మనకు ఈ 2 స్కీమ్‌లు అమలు కాబోతున్నాయి. 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ప్లస్ 500కే గ్యాస్ సిలిండర్. 500కు గ్యాస్ సిలిండర్ అంటే 500 ఇస్తే మీకు గ్యాస్ సిలిండర్ ఇవ్వరు. మీరు పూర్తి బిల్ కట్టాల్సొస్తుంది. అంటే ఇప్పుడు 925 రూ. 50 ఉన్నట్టుంది కదా! అది మొత్తం కట్టాలే. కట్టిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే రూ. 500 మీ అకౌంట్‌లో ఏస్తుంది గవర్నమెంటు. కాబట్టి అకౌంట్‌లో పడతాయి. కాకపోతే ఫస్ట్ మాత్రం మీరు పూర్తి బిల్ కట్టాలి. ఇక 200 యూనిట్ల ఫ్రీ కరెంటు నెక్స్ట్ మంత్ నుంచి అమలు కాబోతుంది. కాకపోతే దానికి కూడా చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్‌ని ఒకసారి చూడండి. మన 'జిందగీ మీడియా' ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో కూడా చేసున్నది. ఒకసారి చూడండి. మొత్తం దానిలో డీటెయిల్‌గా ఉంటుంది. మీకు నిజంగా 200 యూనిట్లు వస్తదా? ఎవరికి ఎంత ఎలిజిబుల్ అనే దాని మీద ఆ వీడియోలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. ఇక అవి గూడా మనకు రేపటి నుంచే ఈ 2 పథకాలు అమలు చేయబోతుంది. అయితే ఈ పథకాన్ని ప్రియాంక గాంధీ ఆహ్, ప్రారంభిస్తారని తొలుత ప్రచారం జరిగింది. మన రేవంత్ రెడ్డి గూడా సారీ. సీఎం రేవంత్ రెడ్డి గూడా అదే విషయం జెప్పారు. ప్రియాంక గాంధీ తోని ఈ పథకాలు 2 స్టార్ట్ చేయిస్తామని. కాకపోతే ఆమె చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరు కాపోవడం లేదు అని ఆమె స్పష్టం చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రావడం లేదంట. ఒకవేళ వీలైతే వర్చువల్‌గా పాల్గొంటానని చెప్పారట. అసలు ప్రియాంక గాంధీ కోసమే ఈ పథకాల అమలును వాయిదా వేస్తూ వచ్చారు. దాదాపు 15 రోజుల నుంచి ఆమె అపాయింట్‌మెంట్ కోసం. తీరా అపాయింట్‌మెంట్ ఇచ్చినటువంటి ప్రియాంక గాంధీ మరి ఎందుకో చివరి నిమిషంలో రేవంత్ రెడ్డికి షాక్ అయితే ఇచ్చారు. దాంతోటి ఇక చేసేది లేక రేవంత్ రెడ్డి గారే ఈ పథకాలను రేపు ప్రారంభించబోతున్నారు. చేవెళ్లలో ఈ 2 పథకాలను గూడా ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించి ఒక సభ గూడా పెట్టారు. మరి రేపటి నుంచే ఈ 2 పథకాలు గూడా అమలు కాబోతున్నాయి. కాకపోతే ప్రియాంక గాంధీ ఎందుకు హ్యాండ్ ఇచ్చారు? మరి ఏమైనా హర్ట్ అయ్యారా? లేకపోతే ఆమె మీద కొన్ని విమర్శలు గూడా వచ్చినాయి. ఆమె ఏ హోదాలో వచ్చి ప్రారంభిస్తారని కవిత లాంటి వాళ్ళు క్వెషన్ చేశారు. మరి దానికోసం ఎందుకు గొడవ అని ఆమెనే పక్కకెళ్ళిపోయిందా మనకైతే తెలియదు. కానీ ఆమె వస్తానని జెప్పి చివరి నిమిషంలో మాత్రం హ్యాండ్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి నిజంగా ఇది షాక్ అనే జెప్పొచ్చు.